హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్. సో ఇప్పటి జనరేషన్లో యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు, మనం వింటున్నాం. అసలు కారణాలు ఏంటి? కరెక్ట్. అంటే సూసైడ్స్ చేసుకోవడాన్ని అంటే ఎవ్వరము దానికి ఎంత పెద్ద వర్డ్ ఉందంటే లాస్యా, సూసైడ్స్ చేసుకుని అంటే చేసుకోబోయి ఒకవేళ పట్టుబడితే వాళ్ళకి శిక్ష ఉంది. అంటే మనము మన జీవనాన్ని చాలించడానికి ఎవరో హత్య చేస్తే ఎంత శిక్ష ఉందో, సూసైడ్ చేసుకున్న వాళ్ళకు కూడా మనకి చట్టంలో శిక్ష ఉంది. అంటే అది అంత మహాపాపం, ప్రాణాలను తీసుకోవడం అనేది. అయితే మరి ఇది ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళేమో తమాషాకైతే ఎవరు తీసుకోరు, నో డౌట్. సో దీనికి కొన్ని కారణాలని ఈ రోజుల్లో ఎప్పుడైనా ఎక్కువే ఉందనుకోవచ్చు, బట్ యాజ్ స్ప్రెడెడ్ ఇప్పుడు చాలా ఎక్కువ పాపులేషన్ పెరిగింది, దాన్ని బట్టి కూడా రేషియో పెరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎందుకు జరుగుతుంది అనడానికి కొన్ని కారణాలు మనం మాట్లాడుకుంటే కనుక, మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ రోజుల్లో స్ట్రెస్కి మెయిన్ స్ట్రెస్ యాంగ్జైటీని హ్యాండిల్ చేయలేకపోవడము. ఈ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక తర్వాత వాళ్ళు అనేబుల్ టు డయాగ్నోస్, నాకు ఈ స్ట్రెస్ ఉంది, నాకు ఎమోషనల్లీ నేను డౌన్ ఉన్నాను, ఎవరి దగ్గర అనేబుల్ టు టేక్ హెల్ప్. అంటే అది వాళ్ళు ఇప్పుడు మీరు ఫిజికల్గా ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది, డయాగ్నోస్ చేసిండ్రు అనుకోండి, బయటపడతారు. డయాగ్నోస్ చేయకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ స్ప్రెడ్. సో సేమ్ అట్లాగే ఇది కూడా డయాగ్నోస్ చేయలేకపోవడము, స్ట్రెస్ యాంగ్జైటీ కాస్త వాళ్ళను డిప్రెషన్లోకి లోన్ అయిపోయి వాళ్ళు ఒక లోన్లీనెస్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు తీసుకునే డెసిషన్ అప్పుడు వాళ్ళకి ఇంకా చాలా దూరం వెళ్ళిపోతారు. దే లాస్ట్. కరెక్ట్. ఇంక నేను ఎక్కడ కనెక్ట్ అవుతాను అన్నప్పుడు దే వాంట్ టు ఎండ్. ద బెస్ట్ వే ఈజ్ టు గివ్ అప్ దట్ లైఫ్. సో అది ఒక్క పాయింట్ అవుతుంది. అట్లా కాకుండా ఏంటంటే ఎక్కువ ఎకనామికల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి లాస్య. ఎట్లా అవుతుందంటే ఎకనామిక్ ఇష్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పిల్లలకు కట్టలేని పరిస్థితి అయి ఉండొచ్చు, లేదు పిల్లలు చదువుకుందామంటే తల్లిదండ్రులు కట్టలేని పరిస్థితి అయి ఉండొచ్చు. సో ఆ పిల్లలు తీసుకునే డెసిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు తీసుకునేది డెసిషన్ అయి ఉండొచ్చు. లేదు అని అంటే జాబ్స్. ఇప్పుడు వీళ్ళు ఒక అనుకున్న జాబ్ చదువుకున్నారు, అనుకున్న ప్రొఫెషన్లోకి వెళ్ళలేకపోయారు, అనుకున్న జాబ్ రాలేదు. మనము జీవితంలో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాము, ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకలేకపోతే ఇంకా నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావు. అసలు అది సక్సెస్కి ఒక కొలమానమే కాదు. నువ్వు అనుకున్నది జరగలేదు కానీ ఇంకా మంచిది జరుగుతుంది. కరెక్ట్. వెయిట్ ఫర్ దాట్. మనకేంటంటే ఆ ఒక సెల్ఫ్ డిసిషన్, అది ఏదైతే పిచ్చిగా నువ్వు అనుకున్నదే జరగలా, కానీ నేను అందుకే చెప్తాను, నువ్వు అనుకున్నది జరగకపోతే డివైన్ ప్లే ఇంకా బాగుంటుంది. నువ్వు అనుకున్నది జరగకపోతే ఇంకా బాగు. ఎందుకంటే దేవుడు నీకు ఎప్పుడు చాలా అద్భుతమైన ప్లాన్ చేసి పెడతాడు. సో అది ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం బేసికల్గా జీవితం మీద. కానీ నేను ఇలా అనుకున్నాను, ఇలాగే జరగాలి, అలా ఎలా జరుగుతుంది? మనం అందరం బాబాలు అయిపోతాం అప్పుడు. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అట్లా కాకుండా డ్రగ్స్కి ఆల్కహాల్కి అలవాటు అయిపోయారు అనుకోండి. ఇప్పుడు మీరు అన్న యంగర్ జనరేషన్కి ఏమైందంటే ఒక హైలో ఉండడం అలవాటు అయిపోయింది. దాట్ ఈజ్ ఫ్రమ్ లేచిన దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఒక హైప్, ఒక డోపమైన్ ఎవ్రీవేర్ దట్ రివార్డింగ్. ఎవరో అచీవ్ చేస్తే నువ్వు అచీవ్ చేసినట్టు ఆ డోపమైన్ కిక్. అక్కడ నుంచి ఈవినింగ్ అట్లా కాగానే ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్, అమ్మాయిలతో ఫ్రెండ్స్, ఇట్లా అంతా ఒక కిక్. దాని తర్వాత ఒక రేంజ్కి వెళ్ళినాక ఎక్కడ కానీ ఒక రేంజ్ టాప్, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లోకి వెళ్ళినాక దెన్ యూ విల్ లాస్ట్. ఏది కానీ వెన్ యూ లాస్ట్. అందుకే లిమిట్లో ఉండాలి ప్రతిదీ. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ లిమిట్స్, నథింగ్ ఈజ్ డేంజరస్. నిజంగా చెప్పాలంటే ఎనీథింగ్ ఈజ్. అదే ఆ లిమిట్ దాటి వెళ్ళిపోయావు డ్రగ్స్, ఆల్కహాల్, డ్రగ్స్కి వెళ్ళిపోయావు. అక్కడ వెళ్ళాక వాళ్ళు ఇప్పుడు ఒక హైలోకి వెళ్ళావు, ఇప్పుడు నువ్వు మార్సో గిడ్సో రాకెటో వేసుకొని పోతున్నారు, అక్కడ వెళ్ళావు, అక్కడే ఉంటున్నారా, వెనక్కి వచ్చేస్తున్నారు. సేమ్ థింగ్. This is what you should know when you need to come back in life. When you don't know, you will die కదా. అక్కడ నీకు ఊపిరాడి సావదు, ఒక్కడవే ఉంటావు, నీకు అర్థం అవ్వదు ఏం చేస్తావు. అక్కడ పెద్ద చేసేది లేదు, అచీవ్మెంట్ ఏం లేదు అక్కడ. కరెక్ట్. సో దట్ ఈస్ పర్పస్లెస్. Do you agree with me, darling? సో పర్పస్లెస్. అక్కడ పోయాక ఏం చేస్తారు? సో దెన్ దే విల్ ఫీల్ ఏంటిది, ఆ మనిషికి అక్కడ
ఏముండదు, ఓ హై అనుకొని పోయా ఏం లేదేంటిది అన్నప్పుడు వాళ్ళు లాస్ట్ అయినప్పుడు దెన్ దే విల్ టేక్. అండ్ ఇది చాలా పెద్ద సమస్యలు నేను ఇప్పుడు 2 చెప్పబోతున్నాను. సొసైటీ ప్రెషర్స్లో యంగ్ జనరేషన్ అని చెప్పొచ్చు, ఇండివిజువల్గా అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఒక కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కన అయి ఉండొచ్చు. బుల్లీయింగ్ అనుకోనివ్వండి, హెరాస్మెంట్ అనుకోనివ్వండి, రిజెక్షన్స్ అనుకోనివ్వండి, ఇవేమీ తీసుకోలేకపోవడం సొసైటీ నుంచి. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు పిల్లల్ని మాట్లాడుకుందాం. పిల్లలు ఒక లావు ఉన్నారు, లేకపోతే పూర్ ఉన్నారు, నల్లగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఉండరు, లేకపోతే సమ్ ఫీచర్స్ బాగాలేవు, సంథింగ్ దాన్ని పట్టుకొని అదే పేర్లు పెట్టి పిలవడం, వాళ్ళని అలోన్ చేయడం, దే కాంట్ హ్యాండిల్. అట్లాగే హెరాస్మెంట్ అని చెప్పండి. ఎట్లా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి, వాళ్ళను నీకు కనిపించదు, ఏమైంది నీకు, చాలా బాగుంది కదా, హస్బెండ్ చాలా బాగా సంపాదిస్తున్నాడు కదా, నీకేమైంది, కానీ లోపల మాటికి నేను మాటలతో కానీ చేతలతో కానీ ఇగ్నోరెన్స్తో కానీ అంటే ఇగ్నోర్ చేసుకుంటా కానీ అనాయ్ చేసుకుంటా కానీ పని మనిషిలా అవి అసలు తెలియదు, నీకు డయాగ్నోస్ చేయలేవు, నీకు హర్ట్ ఏంది నా జీవితము, ఎవరూ నోటీస్ చేయట్లే. సో షీ వాంట్ టు ఎండ్ అప్. హస్బెండ్ బాగా కష్టపడుతున్నాడు, విపరీతంగా మస్తు కష్టపడుతున్నాడు, కానీ అతను సెటిల్ అవ్వట్లా, అన్ని లాజులు వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. సొసైటీ నుంచి క్వశ్చన్ గన్ను పెట్టి వీడెందుకు, వాడు ఏం చేస్తున్నాడు, అసలు చెయ్యనోడిని అన్నా అది కొంచెమన్నా తీసుకుంటాడు, వాడు కూడా తీసుకోడు, కానీ అసలు పాపం చాలా కష్టపడుతున్నాడు రియల్గా వర్త్గా, కానీ అన్నీ సహకరించట్లేదు. క్లియర్ అయ్యారు, అరే ఏం కాదురా ఇట్లా అనేవాళ్ళు ఎంతమంది సొసైటీలో. వీడికైతే వేస్ట్, వీడు ఏం చేయలేడు, అది వాడు ఎంత కష్టపడతాడు. సో హీ గెట్ డిసార్టెంట్. ఇంట్లో వైఫ్ కూడా నువ్వు వేస్ట్, దేనికి పనికిరావు, నువ్వేం చేతగానోడివి, దేనికి లేవు అంటే నిజంగా ప్రయత్నించేవాడిని. పిల్లలు కూడా ఒక పనికిరానిలాగా తండ్రిలాగా చూశారు, ఎవ్వరు లెక్క చేయట్లేదు. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మై లైఫ్? సో ఇది ఒకటి. అట్లా కాకుండా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆల్సో నవై డేస్ మనకు ఒక 3-4 ఇన్సిడెంట్స్ నాకు నోటి మీదకి ఉన్నాయి. ఒక భార్యాభర్తల్లో ఒక భార్యకు ఏదో చిన్న ఇష్యూ వస్తే అది సొసైటీలో బయటపడిన తర్వాత తను మిస్టేక్ చేసింది, బయటపడింది. హస్బెండ్ నోజ్, అత్తకి తెలుసు, భర్తకి తెలుసు. సో ఇద్దరు క్షమించేశారు. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. భర్త క్షమించాడు, అత్తగారోళ్ళు కూడా క్షమించారు. కానీ అత్తగారి తరపుల్లో లేకపోతే ఈ అమ్మాయి తరపు ఒక చిన్నమ్మనో ఎవరో స్టార్టెడ్ ప్రాపగాండా. ఓకే, బుల్లియింగ్, హరాస్మెంట్, అంటే అందరికీ చెప్పటం, ఊకి ఈమెను డీఫేమ్ చేయటం చేస్తుంటే వెళ్ళి చెప్పారంట, అలా మా ఫ్యామిలీని డీఫేమ్ చేయకొని భార్యాభర్త ఇద్దరు. తను వినలా, చేస్తుంటే ఇద్దరు వీడియో ఆమె పేరు మీద చేసి సూసైడ్ చేసుకున్నారు భార్యాభర్తలు. నాకు ఈరోజు చెప్పినా ఐఎమ్ గెట్టింగ్ రియల్లీ చెప్తున్నాను ఎమోషనల్. ఇలా లాస్యా ఈరోజు మనం మాట్లాడుకుని ఆ ఒక వీడియో చేశారు కాబట్టి మనకు బయటపడింది. అలా కాకుండా ఫ్యామిలీస్లలో చిన్న అంటే ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు నానా రకాల హరాస్మెంట్ చేసి వాళ్ళను అంటే ఆ లెవెల్కి ట్రిగ్గర్ చేస్తున్నారు. నువ్వు ఎంత కుటుంబంలో బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటాడు, అన్నీ బాగుంటాయి, కానీ సొసైటీలో బతకనివ్వరు. సో ఇలాంటి ఎన్విరాన్మెంటల్ సిచ్యుయేషన్స్ కూడా లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు డిస్ప్యూట్స్ అవ్వనివ్వండి, అన్నా తమ్ముళ్ళ కొట్లాట, అన్నా తమ్ముళ్ళు బాగానే ఉండొచ్చు కానీ తోటిగోడలు కొట్లాడుకుంటుండొచ్చు, ఆడపడుచు వాళ్ళు ఏదో ఒకటి, ఏంది జీవితము, సడన్గా వన్ ఫైండ్ దే ఫీల్ వాట్ ఈస్ దిస్, అబ్బా ఏం గొడవలు ఇవి, నేను పోతే సస్తే పీడా పోతుంది. ఈ వర్డ్ ఎక్కువ మంది అంటూ ఉంటారు. సో దీన్ని సస్తే పీడా పోతుంది అంటే జడిసేనే కాలరే ఉమ్మాయి, నేను ఉంటేనే ఎన్ని అనుభవించాలి, ఇప్పుడు నువ్వు ఇది చేయాలి అన్నారు, లేకపోతే నీ వల్లే అయిందంటున్నారు, బ్లేమింగ్ అన్న అనుకోనియండి, లేకపోతే నీకు జరుగుతాయి అన్న, నేను పోతే అయిపోయిందిగా అంతే. సో మనం ఐ కాంట్ టెల్ దిస్ స్ట్యూపిడ్ వర్డ్ బట్ కొంచెం కనెక్ట్, ఎస్కేపిజం. ఐ కాంట్ టెల్ దిస్, అది చాలా పెద్ద అంటే నచ్చదు నాకు ఎస్కేపిజం. కొంతమంది అంటారు చాతగాక వెళ్ళిపోయారు, లేదు చాతగాక కాదు, చాత అవుతుంది. అసలు ఆ చావడానికే చాలా ధైర్యం కావాలి, బతకడానికి ఏముంది, ఎంత ఈజీ తెలుసా బ్రతకడము, చాలా కొంచెం చిన్న టెక్నిక్స్ మెలకువలు నేర్చుకున్నాము, ఈ జీవితం చాలా సింపుల్, ఉన్న దాంతో సంతృప్తి పడాలి, ఎవరు కుక్కలు వాక్కుంటాయి అని వదిలేయగలిగితే
హ్యాపీగా లైఫ్ మెంటల్ హెల్త్ ఫస్ట్ చెప్పిన నేను మీకు, మెంటల్ హెల్త్ ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటావో, ఎలా అయితే ఫిజికల్లీ నువ్వు బాగా తిని బాగా ఎక్సర్సైజ్ చేస్తే మంచి ఆహారం తింటే ఇమ్యూనిటీ పెరిగి ఎలాంటి రోగాలు రావో, ఫిజికల్లీ వెన్ యు ఆర్ ఫిట్ ఏవి రాకుండా, ఫ్లూస్ ఏమి అటాక్ చెయ్యకుండా, వైరస్ ఎలా స్ట్రాంగ్ ఉండాలో, మెంటల్లీ నువ్వు గనక స్ట్రాంగ్ మెడిటేషన్ అనుకో, యోగా అనుకో, ఇలాని ఏం చేసి నువ్వు స్ట్రాంగ్ అని ఉంటే డామ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ హ్యాండిల్. సో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ సీరియస్ రీజన్స్ మ్యామ్. సిల్లీ రీజన్స్ కి కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లైక్ రిమోట్ ఇవ్వలేదనో, అది అందుకే అంటున్నాను, ఇవన్నీ మీకు కనిపించేది మీకు ఆ ఒక్క మీరు అసలు అదే ఎవరు చచ్చిపోరు లాస్య, అది రిమోట్ ఇవ్వలేదు అని చనిపోయింది. ఓకే, ఇంటర్ పిల్లలు మార్క్స్ తక్కువ వచ్చాయని, అందుకే నేను ఇవన్నీ వెనకాల చెప్పినవు మీకు తెలీదు. బ్యాక్ ఎండ్ లో సొసైటీ ప్రెషరు, ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్ అనుకోవు, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ అనుకోనివ్వండి. సో ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ వీళ్ళందరికీ చెయ్యలేక వాడు తీసుకున్న నిర్ణయం. నీకు అక్కడ కనిపించంగానే ఏం చెప్తున్నావు నువ్వు, ఉత్తగా చదువుకోకపోతే చచ్చిపోతాను. తెలీదు నీకు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, లేదు సొసైటీలో ఎక్కడో వాడు పెట్టుకున్నాడు, పర్సనల్ పెట్టుకున్నాడు. సో చాలా ప్రెషర్ ఉంటే తప్పితే ఆ డెసిషన్, ప్రెషర్ అంటే ప్రెషర్ సూడో ప్రెషర్ అయ్యి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు, ఎవరు వీడు తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు సొసైటీ అంటుంది, నువ్వెందుకు ఇస్తున్నావు సొసైటీకి వాల్యూ? సొసైటీ నువ్వు ఇట్లా బతకమన్నది, నువ్వు బతకలేకపోయినా ప్రెషర్ అయ్యి చచ్చిపోతున్నావు. ఒక రిలేషన్షిప్, ఒక భార్య వదిలిపెడితే సొసైటీ అంటుంది భార్య వదిలిపెడితే వీడు బేకారోడు అని అన్నది, అందుకని నేను చచ్చిపోతా అనుకున్నాడు. అది రియలా? సొసైటీకి స్టాండర్డ్, హూ ద హెల్ ఇస్ సొసైటీ? సొసైటీకి వాడెవడండి, ఎవడు పెట్టాడు చెప్పండి? అవి డెమోక్రటిక్ రూల్సా? కాదు కదా, కాదు. నువ్వు ఇస్తున్నావు వాటికి వాల్యూ. ఏ పర్సన్ నిన్ను హర్ట్ చేస్తున్నారు అంటే బేకార్గా నువ్వు ఆ పర్సన్కి నువ్వు వాల్యూ ఇస్తున్నావు. నువ్వు వాల్యూ ఇస్తేనే కదా ఆ మనిషి కానీ ఆ వర్డ్స్ కానీ పవర్ఫుల్ అయ్యేవి. కరెక్ట్. ఆ సిచ్యుయేషన్ కానీ పవర్ఫుల్ అయ్యేది. నువ్వు ఒక ఫంక్షన్కి పిలిచిండ్రు లాస్య మిమ్మల్ని, యూ డోంట్ వాంట్ టు గో, రైట్? బట్ యూ ఫీల్ దట్ లైక్ అబ్బా అది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ నువ్వు అనుకుంటున్నావు. అసలు నువ్వు పోకపోతే, అసలు నువ్వు పోలేదంటే అది ఇంపార్టెంటే కాదు. వెన్ యూ థింక్ లైక్ దాట్, ఓ మై గాడ్, 1000 టన్నుల బరువు దిగుతుంది తెలుసా. సీరియస్లీ నా దగ్గరికి చాలామంది ఇలా, అంటే ఈ మధ్య నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్స్లో లాస్య ఎవరైతే బ్యూటిఫుల్గా సంపాదిస్తూ, బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ మెన్, దే ఆర్ సో లో, అన్నీ ఉండి లో ఉన్నాము, వీఆర్ లాస్ట్, వీ వాంట్ టు జస్ట్ హ్యావ్ ఏ కన్వర్జేషన్ విత్ యూ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సీక్ అవుట్ సపోర్ట్. డయాగ్నోస్ చేసి నేను ఏదో లో ఉన్నాను, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై డైరెక్షన్ ఆఫ్ థింకింగ్, లెట్ మీ కాంటాక్ట్, రీచ్ అవుట్ టు ద ఫ్రెండ్స్, రీచ్ అవుట్ టు ద ఫ్యామిలీ ఆర్ రీచ్ అవుట్ టు ద కౌన్సిలర్. మీకు ఎవరు అందుబాటులో ఉండి ఎవరు హెల్ప్ చేయగలుగుతారో వీళ్ళెవరు హాని తలపెట్టకుండా రీచ్ అవుట్ టు ఫ్రెండ్స్, రీచ్ అవుట్ టు ఫ్యామిలీ, ఇఫ్ నాట్ కౌన్సిలర్, దెన్ యూ విల్ గెట్ బ్యాక్, యూ విల్ బౌన్స్ బ్యాక్. అరే నువ్వు ఊరికే సినిమాకు పోతున్నావు, చూస్తే నేను రిఫ్రెష్ అవుతాను. అలాగే ఒక కౌన్సిలర్తో మాట్లాడితే నీకు డైరెక్షన్ ఫర్ యువర్ లైఫ్, యూ విల్ గెట్ ఇట్, అండ్ యూ విల్ గెట్ వన్ అన్కండిషనల్ లవ్ సపోర్ట్ ఫ్రమ్ కౌన్సిలర్. సో దట్ ఈస్ హౌ అవేర్నెస్ రావాలి లాస్య. మన మీడియా నుంచి మనం చేయాల్సింది ఏంటంటే లైక్ క్రియేటింగ్ మోర్ అవేర్నెస్ ఆన్ మెంటల్ హెల్త్. సొసైటీ నార్మ్స్ ఏం లేవు మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ మెన్ అండ్ విమెన్, ఎనీబడి ఆన్ ఎర్త్. మీరు తీసుకోకండి, ఎవడో వేసే ట్యాంట్రమ్స్ మీరు తీసుకోకండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు రియలీ టెల్ వెరీ స్ట్రాంగ్లీ. మీ జీవితం ఒక బ్యూటిఫుల్గా గాడ్, నువ్వు ఊరికే కోరికల కోసం కోరుతున్నావు కదా, అందుకే ఎన్నో లక్షల జీవరాశులలో మనిషి జన్మ ఒక్కటే మాట్లాడేది, బ్రెయిన్ ఉపయోగించగలిగేది. అలాంటి జన్మ ఇచ్చినందుకు నువ్వు దాన్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలి కదా, అంతేగాని అలా అర్ధాంతరంగా ఎండ్ చేసే హక్కు మీకు అస్సలు లేదు. మీకు బ్రతికే అన్ని హక్కులు, సర్వ హక్కులు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా గట్టిగా చెప్తాను. ట్రై చేసి చూడండి ఈ ఫార్ములాస్. డెఫినెట్లీ. సో మేడం చెప్పినట్టు చావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, బట్ బతకడానికి ఒక్క కారణం ఉంటే చాలు. ఆ కారణం ఏంటని మీకు తెలుసుకోలేకపోవచ్చు, బట్ కౌన్సిలర్స్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ రీచ్ అవుట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ కారణం తెలుస్తుంది. ఇంకా తెలియలేదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆ కారణం ఏంటో మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ లాస్య.